నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు మున్సిపల్ శాఖలో ఏం జరుగుతూ ఉంది? సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న మున్సిపల్ శాఖలో అసలు ఏం జరుగుతూ ఉంది అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకని 390 పైగా జీవోలు ఉంటే 8 జీవోలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మిగతా జీవోలు అన్నీ కూడా ఎందుకు రహస్యంగా ఉంచారు? ఇదే అంశంపై మన తెలంగాణ టీవీ ఒక ఆర్టికల్ని ప్రచురించింది. సో ఆర్టికల్ చదివే ప్రయత్నం చేద్దాం. వెబ్సైట్లలో కనిపించేవి 8 మాత్రమే. ప్రతిపక్షంలో ఉండగా జీవోలన్నీ వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్. అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఇదే ఇప్పుడున్న సన్యాసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు అన్ని జీవోలు మొత్తం వెబ్సైట్లో ఖచ్చితంగా కనబడదని. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తుంది మాత్రం అదే ధోరణి. నాడు ఆచరణలో మాత్రమే శూన్యం. మున్సిపల్ శాఖలో ఏం జరుగుతుందంటే అంతా రాష్ట్ర జీవోలు తాతమంత్రంగా నడుస్తుందని అర్థమవుతోంది. ఎందుకినా అంటే ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా అందులో కేవలం 8 మాత్రమే అధికార వెబ్సైట్లో పొందుపరిచారు. అంటే 2% జీవోలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నమాట. మిగతా 98 జీవోలు రహస్యంగా ఉంచారు. దీనిపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏ సంస్థకు ఎట్లాంటి మినహాయింపులు, రాయితీలు, సబ్సిడీలు, విధిపరమైన నిర్ణయాలు ఎవరికి ఎంత అని లబ్ధి చేకూరాలని ప్రభుత్వ విధి విధానపరమైన నిర్ణయాలు ప్రజలకు తీసుకోవడానికి అవకాశం లేకుండా రహస్యంగా పాటిస్తున్నారని విమర్శలు. చూసారా, కేవలం 300 ఇప్పటి వరకు గవర్నమెంట్ 390 జీవోలు విడుదల చేసింది. ఈ 390 జీవోలకు సంబంధించి ప్రజలకు అందుబాటులో కేవలం 8 జీవోలు మాత్రమే అధికార వెబ్సైట్లో, మున్సిపల్ శాఖ అధికార వెబ్సైట్లో ఉన్నాయి. మిగతా జీవోలు అన్నీ కూడా రహస్యంగా ఉంచారు. అయితే ప్రజలు ఇటు సామాజిక కార్యకర్తలు అంటుంది ఏంటంటే అసలు మీరు ఎందుకు ఇంత రహస్యంగా ఉంచాల్సి వస్తుంది? ఈ రహస్యంగా ఎవరికి లబ్ధి చేకూర్చాలని. నిజంగానే ఒకవేళ ఈ జీవోలు బయటకు వస్తే ఏ కంపెనీలకు ఎంత రాయితీలు ఇచ్చారు, ఎవరికి ఎంత రాయితీలు ఇచ్చారు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మన జీవో రూపంగా తెలిసిపోతుంది. కాబట్టి మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి ఏం జరుగుతుందో అసలు మున్సిపల్ శాఖలో ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి. సో ఎవరిని అడగాలన్నా ఆ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి తను ఎప్పుడు బిజీగా ఉంటాడు కాబట్టి ఎవరు అడగలేకపోతున్నారు, దాన్ని ప్రక్షాళన కూడా చేయలేకపోతున్నారు. కానీ అదే తరుణంగా అదనంగా తీసుకొని 8 మాత్రమే, ఎంత ఘోరం! 390 జీవోలు మనం విడుదల అయితే 8 జీవోలు మాత్రమే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మిగతా జీవోలు ఎందుకు వెబ్సైట్లలో పొందుపరచాలని నేను మన మున్సిపల్ శాఖను అడుగుతున్నాను. సో ప్రతిపక్షంలో ఉండగా జీవోలన్నీ వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేసి కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇప్పుడు జీవోలు రహస్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నిస్తున్నారు. అంత మాత్రాన కీలకమైన మున్సిపల్ శాఖలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, జలమండలి, ఓఆర్ఆర్, మూసీ నది, మెట్రో రైల్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, డిటిసిపి, సిఎండిఏ విభాగం అలాంటి శాఖల్లో జీవోలు రహస్యంగా ఉంచడం అనేది అనేక అనుమానాలు తావదీస్తుంది. నిజంగానే ఒకవేళ వీళ్ళు కరెక్ట్ సక్రమంగా పనిచేసి ఉంటే ఈ 9 నెలల్లో ఈ జీవోలన్నీ కూడా పెట్టేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు చేసేది కొండంతా చెప్పుకునేది, వాళ్ళు చేసేది ఘోరంతా చెప్పుకునేది కొండంతా. మనం చూసాం. మీరు అర్థం చేసుకోండి, ఈ 9 నెలల కాలంలో ఒక్క శంకుస్థాపన చేయలే. అభివృద్ధి పనులకు కావాల్సిన ఒక్క శంకుస్థాపన చేయలే. ఎప్పుడు మీడియా ముఖంగా వచ్చినా ఈ కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వాన్ని తిట్టిపోయడం, దాన్ని చెప్పడం తప్ప ఏమంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తున్నామని చెప్తుంది. కానీ నిజంగానే అప్పులు ఉన్నాయి, అప్పులు లేవనట్టు కాదు. ఎంత తీర్చారు కూడా ప్రజలకు చెప్పాలి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన అప్పు ఎంత, మీది 9 నెలల కాలంలో చేసిన అప్పు ఎంత? ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ప్రజల ముందుకి కొట్లాడడానికి ముందుకు రండి. సో సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. హైదరాబాద్ నిర్ణయాలు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖలోను గత జనవరి నుంచి మొత్తం 480 జీవోలు జారీ అయ్యాయి. ఈ శాఖ వెబ్సైట్లో 26 జీవోలు మాత్రమే పొందుపరిచారు. మిగతా అన్ని రహస్యంగానే ఉన్నాయి. ఆ 2 శాఖలోనే కాకుండా దాదాపు ప్రతి శాఖలో ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం ఇప్పటికైనా జీవోలన్నిటికీ బహిర్గతం చేసి అందరికీ అందుబాటులో ఉండేలాగా వెబ్సైట్లో ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న కీలకమైన జీవోలు రహస్యంగా ఉంచుతున్నారని, అందుకే మాజీ ఐఏఎస్ అంజన్ రెడ్డి నియామకమే ఉదాహరణని పేర్కొన్నారు. రైట్. ఎందుకంటే ఇటువంటి జీవోలు విడుదలైనప్పుడు ఖచ్చితంగా మీరు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పటికైనా మన తెలంగాణ టీవీ డిమాండ్ చేసేదంటే అన్ని శాఖలకు సంబంధించి ఏవైతే జీవోలు విడుదలైన అన్ని జీవోలు కూడా అధికార వెబ్సైట్లలో ఉండాలి, అది ప్రజలకు అందుబాటులో ఉండాలి. లేకపోతే మరో ఉద్యమం కూడా తప్పదు ప్రజల నుంచి అనేది మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.